హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోసపిండితో చల్ల పునుకులు వేసుకుందాము. అది ఎలా వేసానో చూడండి. ఫస్ట్ అయితే నేను దోసపిండి ఉంటే అందులోకి కొంచెం మైదా, ఒక కప్పు మైదా, 2 స్పూన్స్ శనగపిండి, కొంచెం దానికి సరిపడగా ఉప్పు, తినే సోడా ఉంటుంది కదా, అది జస్ట్ కొంచెం వేసుకోవాలి. జీలకర్ర వేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ పెరుగు, అలాగే వాటర్ సరిపడినంత చూసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి చూడండి అది ఎలా ఉందనేది. కాసేపు పక్కన పెట్టుకున్నాను నేనైతే. దోసల పిండి ఆల్రెడీ పుల్లగానే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్లో నేను వేసేసాను. వాటర్లో చెయ్యి తడుపుకుంటూ చిన్న చిన్న పునుకుల కింద వేసేసుకుంటే సరిపోతుంది, అంతే. చల్ల పునుకులు రెడీ.